ఆరో అధ్యాయం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖీ, నీవు తెర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. షూలమ్మీ మతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మీ మతి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనయీము నాటకమంత వింత అయినదా?